ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ బిర్యానీ చూద్దాం. ముందుగా మనం హాఫ్ అన్ అవర్ ముందుగా కారం, సాల్ట్, పసుపు కలిపి ఉంచుకుంటాము. అది ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఇప్పుడు ఫ్రై చేస్తున్నామండి. బాగా డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేస్తున్నాము. బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే ఆల్రెడీ సాల్ట్, కారం, పసుపు ముందే హాఫ్ అన్ అవర్ ముందు యాడ్ చేసుకున్నాము. చూడండి, బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలను పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం బిర్యానీకి రెడీ చేసుకుందాం. ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు మనము ఒక 2 గ్లాసెస్ రైస్ని నానబెట్టుకున్నాము. స్టవ్ పై పాత్రను తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి, టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాము. అందులో జీడిపప్పు వేసి ఫ్రై చేసాము. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి వాటిని ఈ జీడిపప్పు తీసి పక్కన పెట్టుకుంటాము ఒక బౌల్లో. చూడండి, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి. నెక్స్ట్ ముందుగా మనం ఒక 6-7 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నామండి. అవి వేసి ఫ్రై చేసాము. అదేవిధంగా ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్, మీడియం సైజు 2 ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ముందుగా అప్పుడే తయారు చేసిన ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మిక్స్ చేస్తున్నాం. బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిగా ఉంటే స్మెల్ వస్తుందండి, బాగోదు. ఇప్పుడు ఇందులోనే మనం ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసి వేసుకుంటున్నాము. ఇది కూడా బాగా మగ్గించాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము కొన్ని పొడులండి, ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీరా పౌడర్, గరం మసాలా, కారం, కసూరి మేతి కూడా యాడ్ చేసాము. బాగా కలుపుకుంటున్నాము. ఇలాగ కలిపిన మిశ్రమంలో ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని వేసి కలుపుతున్నామండి. రైస్ వేస్తాం. ఇలా వేసిన రైస్ని బాగా కలుపుకోవాలి. రైస్ ఫ్రై అయినట్టు బాగా కలపాలి, ఆయిల్ పైకి వచ్చే విధంగా. చూడండి, ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసిన చికెన్ లెగ్ పీసెస్ వేస్తున్నాము. చూడండి, 4 లెగ్ పీసులు వేసాను నేను. 2 గ్లాసెస్ బియ్యం, చిన్న గ్లాస్ అండి, మీడియం సైజ్ గ్లాసు. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన వేరొక స్టవ్ మీద వేడి నీళ్ళు, 2 గ్లాసెస్కి 4 గ్లాస్ వాటరు, అందులో బిర్యానీ ఆకు, లవంగా, ఒక 6-7 లవంగాలు, కొత్తిమీర, పుదీనా, దాల్చిన చెక్క అవి వేసి బాగా మరిగించుకున్నామండి. ఈ బాగా మరిగిన నీటిని ముందుగా మనం లెగ్ పీసులన్నీ కలిపిన బిర్యానీలో కలిపి యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 మినిట్స్ సిమ్లోనే ఉడికించాలి. పైన బరువు పెట్టాము చూడండి, ఆవిరిపోకుండా వెయిట్ పెట్టాము. 20 మినిట్స్ సిమ్లోనే ఉడికించాలి. రెడీ అయిపోయిందండి, చూద్దాము. రెడీ అయిపోయింది ఫ్రైడ్ చికెన్ బిర్యానీ. పైన కొత్తిమీర అండ్ జీడిపప్పు 2 కూడా పైన వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాము. ఇప్పుడు జీడిపప్పు కూడా వేస్తున్నాను. చూడండి, చికెన్ ఫ్రైడ్ బిర్యానీ ఎంత అందంగా రెడీ అయిందో చూడండి. టేస్టీ అయిన చికెన్ ఫ్రైడ్ బిర్యానీ.